సరస్వతి ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 1 minute అనమాట. ఇది ఓటీటీలో అమెజాన్ ప్రైమ్లో అయితే అవైలబుల్గా ఉందన్నమాట. స్టోరీలోకి వెళ్ళిపోతే లక్ష్మి అనే నర్స్ తన కూతురు సరస్వతితో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఒకరోజు స్కూల్కు వదిలి తన కూతురు అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది. అంతేకాదు స్కూల్ అధికారులు ఆమె పేరుతో మా దగ్గర విద్యార్థి లేరు అని చెప్తారు. అయితే ఆ తర్వాత నిజాన్ని బయటకు తీయడానికి తల్లి చేసే పోరాడమే ఈ స్టోరీ అన్నమాట. అండ్ ఈ మూవీకి బెస్ట్ పాయింట్స్ వచ్చేసి వరలక్ష్మి యాక్టింగ్ చాలా బాగుందన్నమాట. ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని మిస్టరీ సీన్స్ ట్విస్ట్లు కానీ ఇంట్రెస్టింగ్గా అయితే ఉన్నాయన్నమాట. అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ మైనస్ పాయింట్ వచ్చేసి సెకండ్ హాఫ్లో స్లోగా అయితే సాగుతుంది, స్టోరీ అయితే స్లోగా అయితే సాగుతుంది అనమాట. అండ్ కొత్తగా అయితే కొన్ని సీన్స్ అయితే అనిపించవు. అండ్ కోర్ట్ సీన్స్ కొన్ని లాజిక్లెస్గా అనిపిస్తాయి, లాజిక్నెస్గా. అండ్ సరస్వతి మంచి ఉద్దేశంతో తీసిన ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ అనమాట. వరలక్ష్మి యాక్టింగ్, తల్లి భావోద్వేగాలు బాగుంటాయి. అయితే నెమ్మదిగా స్క్రీన్ ప్లే కారణంగా అందరికీ పూర్తిగా నచ్చకపోవచ్చు. బట్ స్క్రీన్ ప్లే కొద్దిగా బాగాలేదు కాబట్టి ఓటీటీలో అయితే చూడొచ్చు. వన్ టైం వాచ్ అనమాట, ఓటీటీలో అయితే చూడొచ్చు. అండ్ తల్లి ప్రేమకు హద్దులు లేవని చూపించిన ఎమోషనల్ థ్రిల్లర్ సరస్వతి మంచి యాక్టింగ్ ఉన్న స్టోరీ అనమాట. అండ్ ఓటీటీలో అయితే ఒకసారి అయితే చూడొచ్చు అనమాట, ఓటీటీలో చూడొచ్చు. అండ్ వరలక్ష్మి ఆమె యాక్టింగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ బాగున్నాయి అండ్ సెకండ్ హాఫ్లో ల్యాగ్ ఫీలింగ్ అయితే ఉంది. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5 అనమాట. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి గైస్.